నేడు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేటీఆర్ అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు చింపివేయడంపై సీరియస్ అవుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు. కావాలనే ప్రభుత్వం కేటీఆర్ పై కక్ష కట్టిందని మండిపడుతున్నారు. మరోవైపు పైనుంచి ఆదేశాలు రావడంతోనే ఫ్లెక్సీలు తొలగించినట్లు జీహెచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీలు తొలగించకుండా కేటీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంపై సీరియస్ అవుతున్నారు. బస్ స్టాండ్ ఎవరు చేయమన్నారు? మీకు అవసరమని కట్టుకో, ఇంటికి కట్టుకొని చేస్తుంది అధికారం. ఏమన్నా నేను ఏం పేరు ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు ఈ రోజు. దీనికి సంబంధించి గడిచిన 2 రోజులుగా కూడా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా అభిమానులు గాని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అదేవిధంగా నేతలందరూ కూడా బయట ఫ్లెక్సీలు కట్టారు. అఫీషియల్ గా కొన్ని కట్టారు, కొన్ని అన్అఫీషియల్ గా కొంత అది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియనే. అది మంత్రులకు గాని ముఖ్యమంత్రికి గాని ఫ్లెక్సీలు సాధారణంగా రోడ్లపై వేస్తుంటారు. అయితే ఈ ఫ్లెక్సీలు అనాథరైజ్డ్ గా పెట్టారంటూ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి సిబ్బంది, కార్మికులు కూడా వాటిని పొద్దుటి నుంచి కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. ఇవి కేవలం ఒక తెలంగాణ భవన్ ఏరియాకే కాదు, తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి 1-2 ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. మిగతా మొత్తం హైదరాబాద్ లో అటు తాజకృష్ణ వైపు చూసినా కూడా, అటు పంజాగుట్ట, అమీర్పేట, జూబ్లీ చెక్ పోస్ట్, ఇట్లా ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా తొలగించడంపై బీఆర్ఎస్ చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ నేత హైదరాబాద్ కు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీలో కీలక నేత, అలాంటి వ్యక్తి ఫ్లెక్సీలను కూడా తొలగించడం, కనీసం బర్త్డే అయిపోయేదాకా కూడా ఎందుకు ఆగలేకపోతున్నారు? గతంలో ఇలాంటి సంస్కృతి లేదు కదా అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు అనమాట. ఇలా మార్నింగ్ నుంచి కూడా చాలా మంది కేటీఆర్ అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ సిటీలో తిరుగుతున్న సమయంలో వారికి తొలగిస్తున్నటువంటి విజువల్స్ కనిపించాయి. ఆ కార్మికులను కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. ఇది మా తప్పేం లేదు, మాకు పైనుంచి ఆదేశాలు రావడం వల్ల మేము తొలగించడం జరిగింది తప్ప మాకేం సంబంధం లేదని కూడా కార్మికులు మార్నింగ్ పారిశుద్ధ్య కార్యక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట అవుతుంది. దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేయాలని కూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించకుండా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్లెక్సీలనే ఎందుకు తొలగిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు వాళ్ళను నిలదీసే ప్రయత్నం ఉంది. అదేవిధంగా మనం చూసాం గతంలో రేవంత్ రెడ్డి బర్త్డే గాని, అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి బర్త్డే కూడా ప్రధాన కూడల్లో వందలాదిగా వెలిచాయి. అప్పుడు ఎందుకు బర్త్డే అయిపోయిన 2-3 రోజులకు కూడా కనిపించేవి, కానీ ఇప్పుడు బర్త్డే కూడా ఇంకా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ అయింది, కనీసం సాయంత్రం దాకా నుంచి తీసేయడానికి ఏం అభ్యంతరం అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి. అయితే ఇది వైశాలి, మనం ఈ ఒక్కరోజు సమస్య కాదు, గడిచిన కొన్ని ఏళ్లుగా కూడా గ్రేటర్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో వివాదం నిలుస్తుంది. బర్త్డే సందర్భంలో గాని మరొక సందర్భం పురస్కరించుకొని ఫ్లెక్సీలు అఫీషియల్ గా కట్టే ఫ్లెక్సీలు ఉంటాయి, అది హోర్డింగ్స్ ఉంటాయి. అన్అఫీషియల్ గా ఉండేటి మాత్రం రోడ్ల పైన కట్టెలతో ఏర్పాటు చేసేది ఉంటాయి. ఈ 2 కూడా అఫీషియల్ గా ఉండేవి మాత్రం అది యాడ్స్ డైరెక్ట్ కంపెనీకి వెళ్తుంటాయి. ఈ రోడ్ల మీద ఉండేటి మాత్రం కొంత అనాథరైజ్డ్ గా ఉంటాయి. అవి చూసి చూడనట్టుగా బర్త్డే కంప్లీట్ అయిపోయేదాకా వెయిట్ చేసి తీసేసే సంస్కృతి ఉంది. అయితే ఆ మధ్యలో నెలకొన్నటువంటి ఏదైతే ఇష్యూ ఉందో దాని తర్వాత నుంచి ఫైన్స్ వేయడం, దాని తర్వాత ఎవరికి వాళ్ళు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీసేసిందని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, పై అధికారులు కావచ్చు తొలగిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. గతంలో లేనిది ఇప్పుడు ఎందుకని వీలు కానీ, ఇట్లా ఓవరాల్ గా ఈ ఫ్లెక్సీల ఇష్యూ మాత్రం ఇప్పటిది కాదు, చాలా ఏళ్లుగా నడుస్తుంది సిటీలో. కనుక బర్త్డే టైం అయినా కూడా ఒక కీలకమైనటువంటి
నేత బర్త్డే అయినా కూడా ఆ సాయంత్రం వరకు కూడా ఉంచడానికి ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. బట్ చూడాలి దీని మీద బీఆర్ఎస్ ముఖ్య నేతలు అయితే నిరసన కార్యక్రమాలు చేయాలనుకున్నారు. ప్రజెంట్ అయితే మనకు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాటిని మాత్రం తొలగించడానికి రాలేదు. బట్ అది కూడా చూడాలి. ఒకవేళ అక్కడికి కూడా వచ్చే అవకాశం ఉంటే మాత్రం గట్టిగానే నిరసన చేయాలని తెలంగాణ భవన్ దగ్గర ఇప్పటికే ఒక్కొక్కరిగా వస్తున్నారు. కాసేపట్లో కేటీఆర్ కూడా తెలంగాణ భవన్ కు రానున్నారు. ఆయన మధ్యాహ్నం దాకా అక్కడే ఉంటారు. దీని మీద కూడా ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వైశాలి. అంటే మరోవైపు పైనుంచి ఆదేశాలు రావడంతోనే ఫ్లెక్సీలు తొలగించినట్లు జీహెచ్ఎంసీ సిబ్బంది ఏమో చెప్తోంది కదా, మరి నిజమేనా? నిజానికి జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించిందా, లేదంటే లోకల్ లీడర్సా, లేదంటే నిజానికి పైనుంచి ఆదేశాలు వచ్చాయా? ఖచ్చితంగా కేటీఆర్ బర్త్డే గానీ మరొక కీలకమైనటువంటి కేసీఆర్ బర్త్డే టైంలో కూడా మనం చూసాం. ఈవినింగ్ వరకు కూడా ఉండలేదు, తొలగించినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇదంతా కూడా కింది స్థాయి ఎవరు కూడా కార్మికులు గాని పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొలగిస్తున్నప్పటికి కూడా మనకు విజువల్స్ లో పైనుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర నుంచి గానీ, లేదంటే అక్కడ జోనల్ గా కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తులు గాని, అదే సమయంలో మంత్రి స్థాయి అధికారులు జిహెచ్ఎంసీ పై అధికారులకు ఫోన్ చేసి చెప్పడం అయినా ఇట్లా ఆదేశాలు చేస్తే తప్ప వీళ్ళు ఎవరు కూడా తొలగించే సాహసం కూడా చేయరు. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి కీలకమైన నేతల బర్త్డే సందర్భంగా ముఖ్యంగా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ఫ్లెక్సీలు తొలగించే విషయంలో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారుల ప్రమేయం మేరకే కింది స్థాయి సిబ్బంది తొలగించడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా పైనుంచి ఆదేశాలు రావడం, ఆ విషయం కూడా మనకు ఎవరైతే కార్మికులు కూడా చెప్పింది. మాకు పైనుంచి సార్ చెప్పడం వల్లే మేము తొలగించామన్నటువంటి విషయాన్ని కూడా ఆమె డైరెక్ట్ ఓపెన్ గా చెప్తుంది. బట్ అది కామన్ గా ఆమె చెప్పినా చెప్పకపోయినా పైనుంచి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. రాత్రే వాళ్ళకు డైరెక్షన్ వెళ్తుంది. ఈ రోజు మార్నింగ్ అవర్స్ లో వీళ్ళందరినీ తీసేయాలి, ఈ ఏరియాలే తీసేయాలి అనేది ఒక డైరెక్షన్ ఉంటుంది. అందులో భాగంగానే వాళ్ళు ఆ ఏరియాలో ఒక ఆపరేషన్ చేపట్టి మొత్తం కూడా తొలగించడం జరుగుతుంది. గతంలో కూడా కేటీఆర్ బర్త్డే టైంలో చూసాం, అంతకన్నా ముందు కేసీఆర్ బర్త్డే టైంలో చూసాం. ఇట్లా ముఖ్య నేతల బర్త్డే టైంలో తొలగించినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఈ రోజు కూడా కేటీఆర్ బర్త్డే సందర్భంగా కూడా ఫ్లెక్సీలు మొత్తం సిటీలో తొలగించడంపై మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఫైర్ అవుతున్నారు. ఖచ్చితంగా కేటీఆర్ కూడా దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. మనదా నీ పేరే లేదు, మాకు మేమేం చెప్తాం, ఎవరు చెప్తాం అయినా